చాలా బిజీగా ఉంటారంటే ఇంకా డాక్టర్స్ అంటేనే 24 అవర్స్ వర్క్ అది. సో, చిల్ అవ్వడానికి మీరేమేమి చేస్తూ ఉంటారంటే మీ ఫ్రీ టైమ్‌లో కానీ అలా? మ్యూజిక్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. నేను పాడను, నేను వాయించను, వింటాను. ఓకే. సో నేను ఎక్కడుంటే అక్కడ కంటిన్యూస్లీ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుందని. సో, మరి ఎక్కువ ఏ సాంగ్స్ వింటారు తెలుగు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్స్ తెలుగు అండ్ హిందీ అండ్ ఈవెన్ ఇంగ్లీష్ ఓకే. అండ్ ఆఫ్ వేరియస్ జనరేషన్స్. అండ్ ఈ పర్టిక్యులర్ టైప్ అనే కాదు, ఓకే. మన ఇండియాలో మనకి ఇక సినీ మ్యూజిక్కి కొదవే లేదు. వండర్ఫుల్ సాంగ్స్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్. సో వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఇస్ కుక్. ఐ లవ్ టు కుక్. ఓకే. సో కుకింగ్ చాలా ఇష్టము. మ్యూజిక్ పెట్టుకుని ఏదన్నా మంచి డిష్ ఐ కుక్. సో, వాట్స్ And యువర్ ఫేవరెట్ డిష్? most of the times and I try and do Chinese or Thai. ఓకే. Yeah, because Indian ఎలాగో మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇండియాలో. అండ్ మై చిల్డ్రన్ లైక్ టు ట్రై అదర్ నేషనల్ డిషెస్. అండ్ వాళ్ళు యూకేలో పుట్టి పెరిగి ఆల్మోస్ట్ వాళ్ళ చైల్డ్హుడ్ యూకేలో అయిపోయింది. సో దే ఆర్ మోర్ ఫాండ్ ఆఫ్ వెస్టర్న్ క్విజీన్ as well. So I try various different cuisines. ఓకే. And sometimes I paint a little bit. అంటే ఎందులోనూ పూర్తిగా మంచి టాలెంట్ లేదు. But whatever I do with my hands. And it doesn't involve watching. And I'm extremely fond of reading. ఓకే. సో, బుక్స్ చదవడం ఎక్కువ ఇష్టం. చాలా సో, ఇష్టం. అంటే యాజ్ ఎ మెడికోగా మీరు చాలా బుక్స్ చదివే ఉంటారు. బట్ స్టిల్ మీరు ఇంకా రీడ్ చేస్తూనే ఉంటారా? I like to read and every day minimum half an hour to 1 hour పడుకునే ముందు ఏదో ఒక నావెల్ చదవకుండా పడుకోను, whatever time of the day. ఓకే. It just, and luckily both my children got the same habit. They read a lot. And ఏదన్నా ఇప్పుడు ఒక బుక్ మూవీ కింద మారింది అనుకోండి, అంటే ఎక్కువ కదా నావెల్స్ మూవీస్ కింద తీస్తారు, ఆ మూవీ చూడబుద్ది కాదు. బికాస్ చూసాక అనిపిస్తుంది నేను చదివినప్పుడు నా ఇమాజినేషన్ వాస్ మచ్ బెటర్ అని. ఓకే. సో ఐ ఫీల్ రీడింగ్, లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ కుకింగ్ వెన్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఆర్ మై 3 favorite hobbies. సో, బేసిక్‌గా రెజ్యూమ్స్‌లో పెడుతూ ఉంటాం కుకింగ్, రీడింగ్ బుక్స్ అని. బట్ రియల్ I లైఫ్‌లో do నేను it. చూస్తున్నా No, అనమాట. that is how I relax. ఓకే. సో, మ్యామ్, సో వాట్ ఆర్ యువర్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్? Likes nature. నేచర్. I like to spend time in nature, around nature. My house is full of plants. I like to stay close to nature if possible. And dislikes is dislike అని పెద్దగా ఏమీ లేదు అండి. బట్ నాకెవరైనా విపరీతంగా దేవుడి పైన భక్తి చూపిస్తే నచ్చదు ఫర్ సమ్ రీజన్. ఓకే. ఎందుకంటే ఎంతసేపు పూజలు అని చేసే వాళ్ళలో సమ్హౌ దే డోంట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ. ఎంతసేపు దేవుడి పైన ఫోకస్ ఎక్కువ అయిపోతుందేమో కొంతమందికి, ఎందుకు అలాంటి ఫీలింగ్. అండ్ ఊరికే టీవీ సీరియల్స్ చూసే వాళ్ళని చూస్తే కూడా కొంచెం నాకు చిరాకు అనిపిస్తుంది. ఓకే. టీవీ సీరియల్స్ మీకు నచ్చదు. సో, మీరు చిన్నప్పుడు ఎప్పుడు చూడట్లేదా? Never. లైక్ ఇంట్లో కూర్చొని అలా మమ్మీ కానీ, డాడీ కానీ లుక్ అండి, అలా? మేము చిన్నప్పుడు నుక్కడని, బునియాద్ అని అలాంటి సీరియల్స్ వచ్చేవి. వారానికి ఒకసారో 2 సార్లు అందరం కూర్చొని చూసేవాళ్ళం, బాగుండేవి. బట్ ఇప్పుడు ఎప్పుడన్నా ఇన్ పాసింగ్ ఎవరైనా టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆ సీరియల్ చూస్తే వాళ్ళందరూ భయంకరంగా రాక్షసుల్లాగా ఇంత మేకప్ వేసుకుని టుషూమ్ అని ఏంటో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి అనిపిస్తుంది, ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు జనాలకి అని. ఓకే. సో, మ్యామ్, సో మీరు అంటే మీ ప్రాక్టీస్‌లో ఏవైనా చేదు అనుభవాలు మీకు ఎదురయ్యాయా? చేదు అనుభవాలు ప్రతిరోజు ప్రతి పూట అనుభవిస్తూనే ఉన్నామండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ కమర్షియల్ డాక్టర్స్. ఆ పేషెంట్కి అవసరం లేని ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు, లేదా రాంగ్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. చాలాసార్లు అనిపిస్తుంది ఈ డాక్టర్ సజెస్ట్ చేసేది పేషెంట్ మంచి కోరా, వీళ్ళ పాకెట్ మంచి కోరా అని. సో ఇండియాలో చాలా ఎక్కువైపోయింది. అసలు కొంతమంది డాక్టర్స్ ఇచ్చే స్కాన్ రిపోర్ట్స్లో యూట్రస్ లేని వాళ్ళకి నార్మల్ సైజ్ యూట్రస్ అంటారు, కిడ్నీలో ఏం లేని వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయి అంటారు. సో రకరకాల తప్పు రిపోర్ట్స్, బికాజ్ ఐమ్ డీలింగ్ విత్ పేషెంట్స్ ఆల్ ద టైమ్. సో ఈ రాంగ్ ట్రీట్మెంట్, రాంగ్ అడ్వైజ్, తప్పు రిపోర్ట్లు ఇవన్నీ చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. అందుకే పేషెంట్స్కి చెప్తాము, మిమ్మల్ని మీరు ఒక డాక్టర్కి అప్పగించుకునే ముందు ప్లీజ్ టేక్ అనదర్ ఒపీనియన్, ఇఫ్ నెసెసరీ ఈవెన్ అనదర్ ఒపీనియన్. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, గూగుల్లో చదవండి, మంచి సోర్సెస్ నుంచి
ఇన్ఫర్మేషన్ సీక్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనకున్నది ఒకటే శరీరం, దాన్ని పాడు చేపించుకుంటే దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో మరి డాక్టర్ సాయి గారు వారి కాలేజ్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేశారు? బేసిక్గా మెడికో అంటేనే ఫుల్ ఆఫ్ బుక్స్ రీడింగ్, కంటిన్యూస్ రీడింగ్ ఇలా ఉంటుంది, అంటే చాలా ప్రాక్టీస్లు ఇలా ఇలా అని. సో మరి ఏమైనా ఎంజాయ్ చేశారా Oh my God, we had so much fun in medical college. And ఓకే. yeah, even today my best friends are all from my medical college. And yes, there is a lot of reading. Medicine ante chaala chadavali, but atlani pustakam purugullaga 24 hours 365 days chadavalsina avasaram ledu. The best education comes from your patients. అందుకే హాస్పిటల్స్కి మెడికోస్కి ఏం చెప్తాము అంటే, మీరు హాస్పిటల్ పోస్టింగ్స్ని మిస్ అవ్వద్దు. వెళ్ళి ఇదో టైం వేస్ట్, ఎమ్మెల్యేకి చదువుకోవాలి, యూకే ప్లాబ్కి చదువుకోవాలి కాదు. పేషెంట్స్ని చూడండి, చూసిన తర్వాత వెళ్ళి ఆ కండిషన్ గురించి మళ్ళీ ఒకసారి పుస్తకం తెరిచి చూడండి. ఎవ్రీథింగ్ విల్ బికమ్ క్లియర్. అట్లా నేర్చుకున్నది మైండ్లోంచి పోదు అండి. సో మెడిసిన్ అంటే భయపడే వాళ్ళకి మీ ఈ ఇంటర్వ్యూ చూపిస్తే చాలండి. ట్రూ అండి. సీ యువర్ పేషెంట్స్, అండర్స్టాండ్, లిసన్ టు దెమ్. చాలా మంది అసలు డాక్టర్లు 3 నిమిషాలు కూడా ఇవ్వరు పేషెంట్తో మాట్లాడటానికి. ఎంతసేపు వీళ్ళు అనుకున్న డయాగ్నోసిస్ రాసేసి మందులు రాసేయడమే. పేషెంట్కి 10 నిమిషాలు ఇస్తే చెప్తారు, వాళ్ళ స్టోరీ చెప్తారు, నొప్పి ఎలా మొదలైంది ఆర్ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది. దెన్ యూ గో అండ్ రీడ్ అబౌట్ దట్ కండిషన్, ఎవ్రీథింగ్ బికమ్స్ క్లియర్. అండ్ మోర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఓపిక్గా కూర్చుని పేషెంట్ తర్వాత పేషెంట్ని మనం వింటూ ఉంటే, ఒకే ప్రాబ్లం, ఒకే అపెండిసైటిస్ 10 మంది 10 రకాలుగా ప్రజెంట్ చేస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది. రైట్. సో మెడిసిన్ ఇస్ నాట్ డిఫికల్ట్ అని మనం మైండ్ అండ్ హార్ట్ పెట్టి ఇంటెలిజెంట్గా స్మార్ట్గా చదివితే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఓకే. సో మరి మీ ప్రాక్టీస్లో ఏదైనా సమ్ క్రింజీ పేషెంట్స్ కానీ ఇలా చూసారా మీరు? క్యాన్సర్ కాబట్టి పేషెంట్స్ ఇలా మా పైన విపరీతంగా డిపెండ్ అయిపోతారు. ఓకే. సో వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం తినొచ్చు, ఏం తాగొచ్చు, నడవచ్చా, కూర్చోవచ్చా, గట్టిగా తుమ్మొచ్చా, దగ్గొచ్చా, ఇలా దే బికమ్ వెరీ క్లింగీ అండ్ చాలా డిపెండ్ అవుతారు. అండ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి వాళ్ళు బాగా అయితే మేము దేవుళ్ళం అయిపోతాము. వాళ్ళకి నయం అవ్వలేదు అనుకోండి, ఆర్ క్యాన్సర్ ముదిరిపోయింది ఆర్ తిరగబెట్టింది, మేము దయ్యాలం అయిపోతాము. చాలాసార్లు చెప్తాము, మేము ఇదే ఆపరేషన్ ఇలాగే అందరికీ చేస్తాము. కొంతమంది చాలా బాగా నయం అవుతారు, కొంతమంది అవ్వరు. అది వాళ్ళ డిజీజ్ పైన బట్టి ఉంటుంది, వాళ్ళ పైన బట్టి ఉంటుంది. బట్ పేషెంట్స్ డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ ఇట్ అండి. అంటే నయం అయితే డాక్టర్ ఈస్ గాడ్, నయం కాకపోతే డాక్టర్ ఈస్ ద డెవిల్. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో మ్యామ్, యాక్చువల్లీ ఐ హ్యావ్ అ క్వశ్చన్. లైక్ అంటే మీరు చాలామంది పేషెంట్స్ని మీ లైఫ్లో ఇప్పటి వరకు చూసింటారు ప్రాక్టీస్లో. అంటే వీ హ్యావ్ సమ్ ఎమోషన్ ఇన్సైడ్, రైట్? సో అలా మీకు అనిపిస్తూ ఉంటుందా? అంటే ఈ పెయిన్తో వస్తూ ఉంటారు మీ దగ్గరికి చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇంకొకటి కానీ అలా ఎమోషనల్ అయ్యి అలాంటి పర్సనా మీరు? మరి I become very emotional and every patient touches me deep inside. Okay. And attach అవ్వకుండా ఉండడం కష్టము. బట్ అట్లాంటి కంపాషన్, ఎంపతి లేకపోతే ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ 100%. బికాస్ యాజ్ అ డాక్టర్ నా జాబ్ నేను చేయటానికి నన్ను నేను 100% ఇన్వాల్వ్ అవ్వవసరం లేదు. బట్ వెన్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ ప్లేస్ 100% ఆ పేషెంట్తో నేను ఎంపతి ఫీల్ అయ్యి వాళ్ళ ప్లేస్లో నన్ను నేను ఒకసారి ఊహించుకుని, సరే ఈ పేషెంట్ ప్లేస్లో నేనుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న థాట్ ఒకటి వచ్చాక యూ విల్ డూ యువర్ బెస్ట్. దట్ ఈస్ వెన్ పేషెంట్స్ అబ్సల్యూట్లీ లవ్ యూ. మనం అందులో 50% చేసినా కూడా పని జరుగుతుంది. బట్ ఒక స్టేజ్లో యాజ్ అ క్యాన్సర్ డాక్టర్ నేను తట్టుకోలేకపోయాను యూకేలో. ఆ పేషెంట్ నాది కాదు, ఒక చిన్న పాప బ్లడ్ క్యాన్సర్తో, మా ఫ్రెండ్కి చాలా క్లోజ్ రిలేటివ్. అండ్ అసలు ఆ 5-year-old, షీ వాజ్ 5, ఆ 5-year-old పాప బ్లడ్ క్యాన్సర్తో 6 నెలలు లిటరలీ నరకం అనుభవించి ట్రీట్మెంట్ మొత్తం తీసుకుని ఆ 6 నెలలు రోజు ఐ యూస్ టు ప్రే, ఏదో ఒక రకంగా అమ్మాయి నయం అయిపోవాలి 3 నెలలు ఐసోలేషన్లో ఒక్క రూమ్లో ఆ అమ్మాయిని పెట్టి అంతా చేసి ఇంటికి వెళ్ళిన 2 daysకి ఆ అమ్మాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వక అడ్మిట్ అయ్యి చనిపోయినప్పుడు I really had to question my faith in God and
చాలా అప్సెట్టింగ్గా అనిపించింది. అసలు ఈ పిల్లలకి క్యాన్సర్ రావడం ఏంటి, వాళ్ళు అలా బాధపడటం ఏంటి, వాళ్ళ పేరెంట్స్కి ఆ హెల్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది. ఇంట్లో ఉన్న 4 దేవుడి పిక్చర్స్ తీసేశాను, నేను ఇంకా దేవుడికి మొక్కను అని డిసైడ్ అయిపోయాను. ఇట్ రియలీ హర్ట్ మీ వెరీ మచ్. దెన్ ఇట్ టుక్ మీ మోర్ టైమ్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది లైఫ్లో, వై సమ్ పీపుల్ సఫర్ సో మచ్, ఎందుకు ఇంత ఇన్నోసెంట్ పీపుల్కి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు, వాట్ ఈస్ ఆల్ దిస్ అబౌట్. ఒక 6 months మళ్ళీ నేను ఐ హ్యాడ్ టు సిట్ డౌన్ అండ్ రీథింక్. అండ్ అప్పుడు లైఫ్ ఈజ్ అబౌట్ కర్మ అండ్ ఐ థింక్ ఇట్ క్యాచెస్ అప్ విత్ పీపుల్. ఇలా మళ్ళీ నేను రీథింక్ అయ్యి అప్పుడు ఐ డెవలప్డ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. ఓకే. అంటే ఈ పర్సన్కి ఇలా జరిగింది, అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు, వాళ్ళకి జరగాల్సింది జరిగింది. ఈ మూమెంట్లో నేను ఏం చేస్తే వాళ్ళకి కొంచెం మేలు జరగచ్చు, వాట్ ఐ కెన్ డూ, అలా ఆలోచిస్తే తప్ప ఎవ్రీడే యూల్ హ్యావ్ టు గో హోమ్ అండ్ క్రై అదర్వైజ్. కొంతమంది క్యాన్సర్ పేషెంట్ స్టోరీస్ ఉంటుంటే వాళ్ళు పడే బాధ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. బట్ మనం ఇమోషనల్ అయితే అక్కడ ట్రీట్మెంట్ సరిగా జరగదు. సో ఫైన్, ఈ అమ్మాయి బాధపడుతుంది, నేనేం చేయగలను, ఆ అమ్మాయి బాధను నేను ఎలా తగ్గించగలను, కెన్ ఐ డూ సంథింగ్ మోర్, 100%కి ఇంకొంచెం యాడ్ చేయగలనా, అలా ఆలోచించి ఐ గెట్ ఇన్ టు దట్ రోల్ అండ్ ఐ డూ మై బెస్ట్. దాట్స్ రియలీ గ్రేట్ మ్యామ్. సో మరి మీ మెడికల్ లైఫ్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చెప్తారు? ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. మోస్ట్ సాటిస్ఫైయింగ్ డాక్టర్. సో అంటే ఇప్పుడు మీరు చాలా సర్జరీస్ చేస్తున్నారు, చాలామందికి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే మీరు ట్రీట్మెంట్ చేయలేని ఒక సిచ్యువేషన్ మీకు ఏమైనా ఎదురైందా మీ లైఫ్లో, మీ ప్రాక్టీస్లో? అంటే కొన్ని కేసెస్ చాలా డిఫికల్ట్ ఉంటాయండి. ఆపరేషన్కి తీసుకెళ్ళాక అర్థమవుతుంది ఈ ట్యూమర్ బయటికి రాదు, ఇది విపరీతంగా అన్ని ఆర్గన్స్కి అతుక్కుపోయింది, సర్జరీ సక్సెస్ కాదు. దెన్ వీ డూ ఫీల్ బ్యాడ్, అయ్యో చేయగలిగితే బాగుండేది, చేయలేకపోయాము, ఆర్ డిజీజ్ అనుకున్న దానికన్నా ఎక్కువ స్టేజ్లో ఉంది. సో సమ్టైమ్స్ వీ డూ ఫేస్ సెట్ బ్యాక్స్. ఓకే. లైక్ ఇది వరకు పెద్దవాళ్ళే పురుడు పోసేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో లైక్ సర్జరీ చేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయాలి, ఇలా వస్తున్నాయి కదా. సో మరి వాటి గురించి మీరు ఏం చెప్తారు? సిజేరియన్ సెక్షన్ని, ఆపరేషన్ ద్వారా పిల్లల్ని బయటికి తీయటం అనేది ఎక్కడో కొంతమందికి అవసరమైతే చేయాల్సిన సర్జరీ అండి. క్యాలిక్యులేషన్స్ ప్రకారము 100లో అబౌట్ 80 to 90 పిల్లలు, 80 to 90% పిల్లలు వెజైనల్లీ పుడతారు. ఎక్కడో 5 నుంచి 10% వాళ్ళకి ఏదో ఇష్యూ మూలంగా, పిల్లల ఇష్యూ మూలంగా లేదా తల్లి పెల్విక్ ఏరియా ఇష్యూ మూలంగా సిజేరియన్ అవసరం అవుతుంది. బట్ ఒక నార్మల్ డెలివరీ చేయాలి అంటే ఆల్మోస్ట్ 24 గంటలు ఓపిక్గా వాళ్ళతో ఉండాలి, వాళ్ళ నొప్పి అది మనం ట్రీట్ చేస్తూ ఉండాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. సిజేరియన్ 20 నిమిషాల్లో చేసే పని. అండ్ ఎవరైనా కూడా ఆపరేషన్ చేసి తీస్తే డాక్టర్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు, న్యాచురల్లీ అయితే మేమే కదా కనేసింది, ఇంకా ఇంత బిల్ ఏంటి అంటారు. సో ఈ న్యాచురల్ డెలివరీ అనేది ఒక రేరిటీ అయిపోయింది, డాక్టర్స్కి చాలా ఈజీ అయిపోయింది సిజేరియన్ చేయటం. మదర్స్ కూడా అనుకుంటున్నారు, అమ్మో 24 గంటలు నొప్పి, అమ్మో నా వల్ల కాదు, సిజేరియన్ చేపించేసుకుంటాను అని. సో ఆ ట్రెండ్ ఎంత విపరీతంగా మారిపోయింది అంటే అసలు వెజైనల్ డెలివరీ అనేదే చూడట్లేదు మనం ఈ మధ్యన. అని చూస్తే అది ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఈ 80% వెజైనల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పటికీ నడుస్తుంది. మరి అక్కడ కుదిరింది, ఇక్కడ ఎందుకు కుదరట్లేదు ప్రైవేట్ సెక్టర్లో? సో బేసికల్లీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అలౌ చేస్తున్నారు, మనుషులు నార్మల్లీ డెలివరీ అవుతున్నారు, ఇంటికి వెళ్తున్నారు. అక్కడ డబ్బులతో సంబంధం లేదు కాబట్టి వెజైనల్ డెలివరీలు జరుగుతున్నాయి. ద ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఈ సిజేరియన్ సెక్షన్స్ మూలంగా తల్లికి ఒక అనవసరపు ఆపరేషన్, స్కార్, వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకో ఆపరేషన్ ఏదైనా అవసరమైనప్పుడు ఈ స్కార్ మూలంగా బోల్డెన్ ఇబ్బందులు వస్తున్నాయి. రైట్. అండ్ బేబీకి ఇప్పుడు బేబీ వెజైనల్ డెలివరీ అన్నప్పుడు బేబీ డిసైడ్ అవుతుంది, ఓకే నేను బయటకు వచ్చే టైం అయ్యింది, బేబీ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఇట్ కమ్స్ అవుట్ ఈజీలీ. చాలామందికి ఓపిక లేదు, ఆ డ్యూ డేట్ వరకు వెయిట్ చేసి ఆ బేబీకి టైం ఇచ్చి బేబీ డిసైడ్ అయ్యి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యి లేబర్ దానికి అదే స్టార్ట్ అయితే దట్ బేబీ విల్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ అని. బికాస్ ఇట్ టుక్ ద డెసిషన్, ఇంకా నేను వచ్చే టైం అయింది అన్న డెసిషన్ తీసుకున్న బేబీ నీట్గా లేబర్ పెయిన్స్ ఒక 5-6 hours లేబర్ తర్వాత వచ్చేస్తుంది.
ఓకే, ఆ టైం మనం ఇవ్వట్లేదు మదర్స్కి. అండ్ 2, అలా బయటికి వచ్చిన బేబీ లంగ్స్ నిండా నీరు ఉంటుంది కదా, సో బేబీ ఆ లేబర్ పెయిన్స్ అప్పుడు ఆ యూట్రస్ స్క్వీజ్ అయినప్పుడు నీరంతా బయటకు వచ్చేసి బేబీ బయటికి రాగానే మంచి డీప్ బ్రెత్ తీసుకుంటుంది. బేబీ మదర్కి ఇచ్చేస్తాము, ఇద్దరు హ్యాపీగా నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారు. బట్ సిజేరియన్ అప్పుడు బేబీకి తెలీదు అది బయటకు వస్తుంది ఇవాళ అని. సో అప్పుడు వరకు హ్యాపీగా నీళ్ళల్లో ఉన్న బేబీని మనం విత్ ఇన్ 30 seconds వీ లిఫ్ట్ ఇట్ అవుట్. సో బేబీ లంగ్స్లో వాటర్ నిలిచిపోతుంది బికాస్ ద బేబీ డెంట్ గో త్రూ ద లేబర్ అండ్ బేబీ ఎండ్స్ అప్ ఆన్ ఐసీయూ. ఉమ్మ నీరు మింగేసింది, ఆక్సిజన్ లెవెల్స్లో ఉన్నాయి, అబ్జర్వేషన్ చేయాలి. సో సిజేరియన్ బేబీస్ ఎక్కువ ఛాన్సెస్ ఆర్ దే గో టు ఐసీయూ ఫర్ 2 days. సో వాట్స్ ద ప్రాబ్లమ్, ఇక్కడ మదర్ ఇక్కడ ఉంది, బేబీ అక్కడ ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ జరగదు. 2 days అయ్యాక బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. సో ఒక చిన్న ప్లాన్డ్ సిజేరియన్ నుంచి ఎన్ని కష్టాలో చూడండి. సో ఐ థింక్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద నార్మల్ వే. అప్పుడు పెద్దవాళ్ళు అన్నాము, ఇప్పుడు వాళ్ళని మిడ్ వైఫ్స్ అంటున్నాము. మిడ్ వైఫ్స్ ఆర్ నర్సెస్ ట్రైన్డ్ టు డెలివర్ బేబీస్. యూకే యూఎస్ఏలో మిడ్ వైఫే చేస్తుంది వజైనల్ డెలివరీ, గైనకాలజిస్ట్ వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కొన్ని మంచి సెంటర్స్లో. ఎలా డెలివర్ చేసినా ఇది మా ప్యాకేజ్ ప్రైస్ అండ్ వీ విల్ ఎయిమ్ ఫర్ అ వజైనల్ డెలివరీ అంటున్నారు. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ బికమ్ ద కాన్సెప్ట్. మదర్స్ అడగాలి, ఐ వాంట్ టు హ్యావ్ అ వజైనల్ డెలివరీ అని. డాక్టర్ గారు, అంటే ఈ లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా మంది పిల్లలకి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. అంటే లైక్ 12 years 10 yearsకి కూడా అయ్యే పిల్లల్ని మనం చూస్తున్నాము. అంటే వాళ్ళు పానిక్ అవ్వకుండా ఎలా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి? యూజువల్లీ పిల్లలు పానిక్ అవ్వరండి, వాళ్ళ మదర్స్ పానిక్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఐ సే. మా అమ్మాయికి పీరియడ్ వచ్చింది, 1 రోజులైంది రాలేదు, ఆర్ 1 రోజుల లోపు వచ్చేసింది, అది 1 రోజులు దాటాక కూడా రాలేదు, 6వ రోజు కూడా అయిపోతుంది, ఆర్ 3వ రోజే ఆగిపోయింది. అండ్ ద మదర్స్ పానిక్ సో మచ్. అండ్ నేను చెప్తాను, మీ పానిక్ మీరు అనవసరంగా మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎంతసేపు 4 weeks అయిపోయింది కదా ఇంకా రాలేదా, ఆర్ 4 weeks అవ్వకుండానే వచ్చేసిందా, ఆర్ నీకు నొప్పి లేదా. నొప్పి లేకపోతే పానిక్ అవుతారు, నొప్పి ఉంటే మదర్స్ పానిక్ అవుతారు. ద మదర్స్ పానిక్ అలాట్. అండ్ ఐ టెల్ దెమ్, ఇంత చిన్న వయసులో ఇప్పుడే స్టార్ట్ అయిన పీరియడ్స్ పర్ఫెక్ట్గా ప్రతి నెల 4 రోజులకి 4 వారాలకే ఒకసారి రమ్మంటే ఎలా వస్తుంది? సో బాడీ నీడ్స్ టు లెర్న్, నీడ్స్ టు అడ్జస్ట్. సో ద పానిక్ విల్ బి దేర్. మీరు అడిగిన క్వశ్చన్ ఇస్ వెరీ అప్రాప్రియేట్. చిన్న వయసులో పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, అవి పర్ఫెక్ట్గా రావు. బికాస్ చిన్న వయసు ఆ మనిషి బాడీకి ఇంకా పీరియడ్స్ ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అనేది అర్థం కావట్లేదు, బాడీ నేర్చుకుంటోంది. సో ఈ టైంలో మదర్స్ పానిక్ అయ్యి ఆ పానిక్ అంతా పిల్లల వైపు పెట్టి ప్రతిరోజు వాళ్ళని గుచ్చి నొప్పి లేదా, అయ్యో నొప్పి లేకపోవడం ఏంటి, నొప్పి ఉందా, మా అమ్మాయికి నొప్పి వచ్చేసింది, ఇలా మాతో అపాయింట్మెంట్స్ తీసుకుని కంగారు పడుతూ ఉంటారు. ఐ టెల్ ద మదర్స్, మీకు లోపల ఎంత పానిక్ ఉన్నా ఫస్ట్ అది మీ మొహం పైన మీ మాటల్లో చూపించొద్దు. మీ అమ్మాయికి చెప్పండి, స్టార్టింగ్ ట్రబుల్ ఇది, ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం ముందుకు రావచ్చు, కొంచెం లేట్గా రావచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నొప్పి ఉంటే నొప్పికి మందులు ఇవ్వండి. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే మంచి ఫుడ్ పెట్టండి, ఐరన్ రిచ్ ఫుడ్ పెట్టండి, అవసరమైతే ఐరన్ సిరప్ అలాంటివి ఇవ్వండి, మల్టీవిటమిన్స్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్, డోంట్ పానిక్. అనవసరంగా వాళ్ళని నువ్వు పర్ఫెక్ట్గా చేయట్లేదు నీ పీరియడ్ అన్న స్ట్రెస్ వాళ్ళకి పెట్టద్దు. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా డాక్టర్ సాయి గారు ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందా లైఫ్లో? చాలా ఉంది అండి. నేను కరెంట్లీ పనిచేస్తున్న హాస్పిటల్లో డబ్బున్న వాళ్ళే వస్తారు. చాలామంది వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు లేవు అన్నప్పుడు వి వేవ్ ద ఫీజ్. ప్రతి 3 రోజుల్లో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికి నేను ఫీజు మాఫీ చేస్తాను. అపోలో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అవసరం లేదు అంటుంది. మీకు అనిపిస్తే ఈ పర్సన్ 200 ఎఫర్ట్ చేయలేడని వదిలేయండి అనే చెప్తుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్స్ చేస్తాము, ఫ్రీ కన్సల్టేషన్స్ చేస్తాము. బట్ ఆ హాస్పిటల్ అంత పెద్ద బిల్డింగ్ అదంతా చూసేసరికి పీపుల్ వరీ, దే పానిక్, అమ్మో లోపలికి వెళ్తే ఎన్ని వేలు అయిపోతాయో అని. మొన్న ఒక ఆవిడ వచ్చిందండి, దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ మూవ్డ్ మీ. ఆల్మోస్ట్ ఆ రోజు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి నాకు. షీ కేమ్ ఫ్రమ్ కాకినాడ. అక్కడ తను ఒకళ్ళింట్లో పనమ్మాయిలాగా పనిచేస్తుంది. తనకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మూలంగా తనకి వజైనల్ ఏరియాలో విపరీతమైన మంట అండ్ ఇచ్చింగ్. అండ్ అదొక స్కిన్ ప్రాబ్లం.
నేను ఒక యూట్యూబ్ వీడియో ఎప్పుడో చేశాను ఈ స్కిన్ ప్రాబ్లం గురించి, బికాస్ ఇది చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు, ఇట్స్ యాక్చువల్లీ అ స్కిన్ ప్రాబ్లం. సో దాని ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు, ఏదో అయిపోతుంది, లైఫ్ ఇరిటేటింగ్ అంటే తను తట్టుకోలేకపోయింది. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే నా వీడియో కనిపించి అర్థమైంది అపోలో జూబ్లీ హిల్స్ అంటే హైదరాబాద్ అని. వాళ్ళ చెల్లి ఇక్కడ బంజారా హిల్స్లో పనమ్మాయి లాగా పనిచేస్తుంటే చెప్పిందంట, నేను వస్తాను మీ ఇంటికి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని. షీ టుక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ మై యూట్యూబ్ వీడియో, బట్ పేరు పడలేదు అక్కడ. So she just took a picture of me as a screenshot. She came to Hyderabad to her sister's house. She walked into Apollo and ఇట్లాంటి డాక్టర్ మీ హాస్పిటల్ ఎక్కడ ఉంటారో అని అడుగుతూ నా రూమ్కి వచ్చి నన్ను చూడంగానే షీ బర్స్ట్ ఇన్ టు టీయర్స్. మేడం మీ పిక్చర్ చూసి సగం మంది ఈవిడ ఎవరు అన్నారు, కొంతమంది అక్కడ ఇక్కడ అని తిప్పారు, 2 గంటల నుంచి తిరుగుతున్నాను, నాకు ఈ ప్రాబ్లం మీరు ఏదో ఒకటి చేసేయండి, నేను ఇంత దూరం వచ్చాను మీకోసం అని. చూస్తే షీ హ్యాడ్ లైకెన్ స్క్లెరోసిస్, 20 rupees ointment is the treatment. And we waived the fee. She couldn't even pay. అంటే అమ్మాయికి పే చేయాలి అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు, అలా వెతుక్కుంటూ వచ్చేసింది. అండ్ ఐ ఫెల్ట్ ఇన్ అ వే ఆ అమ్మాయి ధైర్యం చేసి వచ్చింది, కనుక్కుంది నేను ఎక్కడున్నాను అని, తన ప్రాబ్లమ్ సార్ట్ చేసుకోవాలి అన్న ధైర్యంతో వచ్చింది. అండ్ షీ హ్యాడ్ యాక్సెస్ టు అ స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర. ఎంతోమంది ప్రాబబ్లీ ఐ కుడ్ హెల్ప్, బట్ నేనున్న ప్లేస్ మూలంగా వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నారు. So I want to do something where I'm accessible to more people who can't afford to see me otherwise. And అది ఎలా స్టార్ట్ చేయాలి, ఏ మీడియం ద్వారా చేయాలి అనేది నాకు ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. బట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు రీచ్ అవుట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు నాకు పే చేయగలరా లేదా, హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఇది ఇష్యూ కాదు. ఈ ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా ఎక్కడ వాళ్ళు వీడియోస్ ద్వారా కన్సల్ట్ చేయగలరు. సో ఐ వాంట్ టు బికమ్ మోర్ అవైలబుల్ టు పీపుల్. రైట్, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే మీ స్వీట్ మెమొరీస్ని, మీ చేదు జ్ఞాపకాలని, మీ ప్రాక్టీస్లో ఎదురైన మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మి. చూశారు కదండి, డాక్టర్ సాయి గారు వారి ప్రాక్టీస్లో ఉన్న అనుభవాలని, అలాగే వారి స్వీట్ మెమొరీస్ని మనతో షేర్ చేసుకున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV Health Plus.